రైట్. అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరులో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా వైసీపీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. కోటి సంతకాల సేకరణ చేపట్టి వాటిని ఆర్డీఓలకు, అక్కడ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం పెట్టింది. అయితే వాటికి ర్యాలీలకి అనుమతి లేకపోవడంతో కూడా పోలీసులు నిన్న గుంటూరులో జరిగిన అంబటి రాంబాబు ర్యాలీకి అనుమతి లేదు, కేవలం నాయకులు మాత్రమే వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పించుకోవచ్చు అంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ గుంటూరు నగరంలో అంబటి రాంబాబు వైసీపీ శ్రేణులతో ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఆ ర్యాలీని బారికేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసుల పట్ల అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించి వారిపై కూడా వార్నింగ్లు ఇచ్చే స్థాయిలో కూడా వారిని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైనట్లు తెలిసింది.